నమస్తే. తెలంగాణలో దీక్షా దివాస్ పేరిట కొంత చర్చ జరుగుతుంది. ఓవైపు అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాల మీద విమర్శలు చేస్తే, ప్రతిపక్షాలు అధికార కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేస్తూ ఉన్నాయి. మరోవైపు దీక్షా దివాస్లో భాగంగా కేటీఆర్ ఒక కామెంట్ చేసిండు. ఇక సచివాలయం ముందున్నటువంటి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసేసి తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతామని కామెంట్ చేస్తున్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ప్రస్తుతం మనతో పాటున్నారు. సో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తాం, మేము అధికారంలోకి వస్తే తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతామని చెప్తా ఉన్నారు. ఏం మాట్లాడు? తెలంగాణ తల్లి విగ్రహము సెక్రటరియట్లోనే ఉన్నది. రాజీవ్ గాంధీ విగ్రహం అనేది బయట పార్క్లో ఉన్నది. రమ్మని ఎవరు వస్తారు? రాజీవ్ గాంధీ విగ్రహం మీద చెయ్యేస్తే అప్పుడు వాళ్ళకి కనబడుతుంది. తెలంగాణ తల్లి కాదు, కాంగ్రెస్ తల్లి, అసలైన తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ ఉంటే ఇక్కడ కాంగ్రెస్ తల్లిని పెట్టింది. మళ్ళీ అధికారంలోకి వచ్చేది మేమే, తెలంగాణ తల్లిని పెట్టేది మేమని అంటున్నారు. తెలంగాణ తల్లిని 9.5 సంవత్సరాలు పెట్టని మీకు నైతిక హక్కు ఎక్కడిది? ఏ తెలంగాణ తల్లిలో మీరు అనుకున్న తెలంగాణ తల్లిని పెడితే అందరు దాన్ని ఆహ్వానిద్దురు కదా. తెలంగాణ తల్లికి అవమానమే, తెలంగాణ పాటకు అవమానమే, తెలంగాణ కవులకు అవమానమే, తెలంగాణ ఉద్యమకారులకు అవమానమే. మళ్ళీ ఇప్పుడు వచ్చి తెలంగాణ అంటే వాళ్ళ పార్టీ పేరు ఏం పేరు? తెలంగాణ ఎందుకు తీసేసిన నీ పార్టీలకి వెళ్ళి ఇంకా తెలంగాణ అనే నైతిక హక్కు మీకు ఎక్కడిది? కాబట్టి భారత రాష్ట్ర సమితి అనే అవకాశవాద రాజకీయాలకు, భారతదేశంలో గుణాత్మక మార్పు, కేసీఆర్ని దేశం కోరుకుంటుందని చెప్పి మళ్ళీ కేసీఆరే రావాలి తెలంగాణలో అంటే కేసీఆర్ని రాకుండానే తెలంగాణ ప్రజలు చేసింది. ఈ తెలంగాణ ప్రజలే కదా తెలంగాణ కొరకు కొట్లాడింది. ఈ తెలంగాణ ప్రజల ఆధ్వర్యంలోనే ఉద్యమం చేసింది అందరం. తెలంగాణ వచ్చినాక తెలంగాణను వదిలి ఎందుకు వెళ్ళిపోయిండో కేసీఆర్ ఫస్ట్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. జై తెలంగాణ అన్నోడు కూడా ఇలా కేసీఆర్ గురించి మాట్లాడుతున్నాడు. అసలుకి అర్హులు కాదు, అసలు కేసీఆర్ గురించి మాట్లాడదని కూడా హరీష్ రావు చెప్తున్నాడు. జై తెలంగాణ అన్నోళ్ళు వాళ్ళు, జై భారత్ అంటున్నది వాళ్ళు. ఇప్పుడు మేము జై భారత్ అంటాం, జై తెలంగాణ అంటాం. అవసరం వచ్చినప్పుడు జై తెలంగాణ లేదా ఇప్పుడు నై తెలంగాణ అని ఉండదు. జై తెలంగాణ, జై భారత్ మాది. మా నినాదం అదే. భారతదేశంలో ఉన్నప్పుడు జై భారత్ అంటాం, తెలంగాణ అస్మిక వచ్చినప్పుడు జై తెలంగాణ అంటాం. అట్లా అన్నోళ్ళం కాబట్టి నిలబడ్డాం. తెలంగాణ ఉద్యమంలో అద్దంకి దయాకర్ కూడా కీలకమైన పాత్ర. ఇవాళ బీఆర్ఎస్ నాయకులంతా కేసీఆర్ చావు నోట్ల తలబెట్టి తెలంగాణ తీసుకొచ్చిండు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది కాదంటూ కేటీఆర్ వ్యాఖ్యలు చేసిండు. నిజమేంట్రా? చావొద్దని చెప్పే ఆయనకు ఆల్రెడీ నిమ్మరసం ఇచ్చిన తర్వాతనే మళ్ళీ విద్యార్థుల నుంచి, ఉద్యమకాల నుంచి వ్యతిరేకత వచ్చినందుకు కూడా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే బతికించుకుంది ఆయనను. నువ్వు చావకు, తెలంగాణ కొరకు కొట్లాడు, మేము తెలంగాణ ఇస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణకు నీ పార్టీని ఇస్తా, ఆయన పార్టీని ఇస్తా అని చెప్పి మోసం చేసింది కేసీఆర్. అది ఆయనను అడగాలి. కానీ తెలంగాణ కోరుకున్న కేసీఆర్ కానీ, కొండలక్ష్మణ్ బాపూజీ లాంటి వాళ్ళు కానీ, ఎంతోమంది ఉద్యమకారులు మొదటి నుంచి కోదండరామ్ గారి నుంచి మొదలు పెడితే ఏకరువు పెడితే అంతమంది కోరిక నెరవేర్చింది కాంగ్రెస్ పార్టీ. కానీ నీ తెలంగాణ కొరకు చస్తా అంటే నువ్వు చావకు నాయన, నువ్వు బతుకు, నేను తెలంగాణ ఇస్తా అని చెప్పింది సోనియా గాంధీ. మొత్తం ఈ దీక్షా దివాస్ మీద ఏం చెప్తారు? ప్రజల్లోకి వెళ్తాము, 420 హామీలు, 6 గ్యారెంటీలని ప్రజల్లోకి తీసుకెళ్తాం, మళ్ళీ మన ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలనేది కేటీఆర్ మాట. ఏం చెప్తారు ఈ దీక్షా దివాస్ మీద? ఇప్పుడు వాళ్ళ దీక్షా దివస్ అనేది ఒక బోగస్గా మార్చుకున్నారు వాళ్ళే. తెలంగాణ ఉద్యమకారులను పిలిపించి గౌరవించి కొంచెం ఏదైనా చేస్తే ఆ దీక్షా దివస్కి ఒక లెక్క ఉంటుండే. మళ్ళా సోకాళ్ళు సుత్తే పెట్టి రోజు మాట్లాడిందే మాట్లాడుకుంటా మళ్ళీ ఏదేదో మాట్లాడిన దాన్ని ఎవరు పట్టించుకోరు. ఎవరు పోవద్దు అంటుండ్రు. అసలు తెలంగాణ ప్రజలకు పోవద్దని మన కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుంది. అలా మీరు చేసిన మోసాలేందో మేము చెప్తున్నాం కదా, అది ప్రజలు నమ్మి మిమ్మల్ని దగ్గరికి రాణిస్తలేరు. హైదరాబాద్లో అయితే ఏంది, రూరల్గా అయితే ఏంది. కాబట్టి నేనేమంటున్నా అంటే తెలంగాణ ఉద్యమాన్ని చేసుకోవడానికి కూడా కొంత అర్హతను కోల్పోవడం అనేది వాళ్ళ పట్ల నాకు పిటి అంతే. ఎందుకంటే వాళ్ళు కొంచెం రాగానే ఎక్కడికో నేల విడిచి సాము చేసినట్టుగా ఎక్కడికో వెళ్ళిపోయి ఏదో ఆలోచనలు పడి ఆ నుంచి ఏ విధంగా ప్రజల్ని దోచుకోవాలనుకుంటారో ప్రజలు గమనించారని నేను అనుకుంటున్నాను. లోకల్ బాడీ ఎన్నికల వేళ దీక్షా దివాస్ ఎఫెక్ట్ ఏమైనా పడే అవకాశం ఉంటుందా? ఎందుకంటే లోకల్ బాడీలో మా సత్తా చూపిస్తామంటూ కూడా బీఆర్ఎస్ చెప్తున్నారు. ఇప్పుడు బలం ఉన్న హైదరాబాద్లోనే ఎల్లకిల్లబడ్డారు. మాకు బలం ఉన్న రూరల్ తెలంగాణలో ఏ విధంగా జరుగుతుందో రేపు చూస్తారు కదా. ఇక వాళ్ళ కౌంటర్లకు మనం 10 కౌంటర్లు ఇచ్చేదానికంటే వాళ్ళు ఫెయిల్ అవుతుంటే మనం చూస్తే బెటర్. ఇంకా సో జూబ్లీహిల్స్లో ఓటమి పాలైంది బీఆర్ఎస్, అందరూ చూస్తారు. సో ఈ నేపథ్యంలో లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా లోకల్లో కాంగ్రెస్ సత్తా చాటబోతున్నట్టు కూడా అద్దెకి దాకా చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం లోకల్లో రిజల్ట్ ఎట్లా ఉండబోతుంది, ఎవరికి పట్టం కట్టబోతున్నారు. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.